హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. సాధారణంగా మనం గుడికి వెళ్ళినప్పుడు శివుడు గాని, విష్ణు గాని, ఆంజనేయ స్వామి కనిపిస్తుంటాయి. ఇలాంటి గుళ్ళు చూస్తూ ఉంటాం. మనం పాపపుణ్యాల లెక్కలు రాసే చిత్రగుప్త స్వామికి ప్రత్యేకంగా ఒక దేవాలయం ఉందని మీకు తెలుసా? దక్షిణ భారతంలోనే 3 ఉన్నాయి. అంటే అది హైదరాబాద్ లో ఉండడం చాలా చాలా స్పెషల్. హైదరాబాద్ లో ఎక్కడ ఉంది అని అంటే మనకు ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉప్పు కూడా ఉంది కదా, చాంద్రాయణ గుట్ట దాటిన తర్వాత ఉప్పు కూడా దగ్గర మీకు అక్కడ కందికల్ గేట్ అని ఉంటది. ఆపోజిట్ చత్రినాక పోలీస్ స్టేషన్ అండ్ కందికల్ గేట్ రోడ్ ఉప్పు కూడా. మీరు గూగుల్ మ్యాప్ లో మీరు చిత్రగుప్త స్వామి టెంపుల్ హైదరాబాద్ అని కూడా వచ్చేస్తుంది మీకు. ఈ వ్లాగ్ లో మీకు ఆలయ విశేషాలు, పూజ వివరాలు, ఎంత దర్శనం ఏంటిది, ఎప్పుడెప్పుడు రావాలి, ఎప్పుడెప్పుడు పోవాలి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా ప్రైస్ ఏంది, అన్ని పూజ సామాన్లు ఎక్కడ దొరుకుతాయి అన్ని కూడా మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఈ టెంపుల్ మేము ఫ్యామిలీతో కలిసి వచ్చేసినాము. మా పాప, మా మిస్సెస్, నేను. గుడి బయట పార్కింగ్ మాత్రం చాలా స్పేస్ గా ఉంది అండ్ చాలా బాగుంది. ఆలయం చూడడానికి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. లోపలికి వెళ్ళగానే మీకు ఒక పూజా కౌంటర్ ఉంటుంది. వెళ్ళగానే అభిషేకం టికెట్, అర్చన టికెట్ అవన్నీ కూడా ప్రత్యేక పూజల ధరల పట్టిక రాసి ఉంటది. కానీ కొన్ని అప్డేట్ చేయలేదు. సో కొన్ని పెన్నుతో రాశారు. అక్కడ అభిషేకం వచ్చేసి మీకు 601 రూపాయి. దాంతో పాటు మీకు అర్చన టికెట్ వచ్చేసి 50 రూపాయలు. ఇది రెగ్యులర్ గా మనం తీసుకుంటాం. సో ఇక్కడ మేము తీసుకోగానే ప్రాంగణంలోనే మీకు అక్కడ దీపారాధనలు అవన్నీ కూడా మీకు గుడి ముందరనే కనిపిస్తాయి. అండ్ చిత్రగుప్త స్వామి ముందరనే. దాని గురించి కూడా మాట్లాడతాం. చిత్రగుప్త స్వామితో పాటు ఈ ఆలయ ప్రాంగణంలో మీకు శివలింగం ఉంటది. సో నేనైతే లోపలికి వెళ్ళి మీకు చూపిస్తున్నాను చూడండి. దీని పక్కనే మీకు రామాలయం కూడా ఉంటది. దాంతో పాటు మీకు పక్కనే చిత్రగుప్త స్వామి ఉంటది. సో అక్కడ పక్క మొత్తం కూడా మీకు ఇంకా కంప్లీట్ గా మీకు సుబ్రహ్మణ్య స్వామి, జంటనాగులు, తర్వాత వినాయకుడు, అమ్మవారి విగ్రహాలు అవన్నీ కూడా మీకు ఉంటాయి. అక్కడ తులసి చెట్టు ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. అక్కడ మీరు దర్శనం చేసుకొని మంచిగా రండి. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు దీపారాధన అనేది ఏంటంటే స్పెషల్ ఇక్కడ. సో అభిషేకం చేసుకున్న వాళ్ళైనా చేసుకోకపోయినా ఎవరైనా సరే మీరు దీపారాధన చేయొచ్చు. మీ మనసులో కోరికలు అనుకొని ప్రతి బుధవారం నాడు మీరు వచ్చి దీపారాధన చేస్తే మంచిది. ఇక్కడ 7 వారాలు అనేది స్పెషల్. ఇక్కడ 7 ప్రదక్షిణలు చేయాలి, 7 వారాలు రావాలి, 7 దీపాలతో మీరు పూజలు చేయాలి. సో ఇక్కడ పూజా స్థానానికి వచ్చేసి నాకు 150 రూపాయలు అయింది. అన్ని నార్మల్ బేసిక్ పే ఇచ్చాడు, కానీ చాలా ఎక్కువ అనిపించింది. సగానికంటే సగం ఎక్కువ అనిపించింది. ఇక్కడ అభిషేకం టికెట్ 601 రూపాయలు అన్నాను కదా, అక్కడ పూజ సామాన్తో సహా ఇస్తారంట 601 రూపాయకి. కానీ ఇక్కడ కూర్చున్నంత సేపు మాకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ ఈ గుడికి ఉన్నంత అత్యంత ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే పురాణాల ప్రకారం యమధర్మరాజు వద్ద మానవుల పాప పుణ్యాల చిట్టా రాసే అధిపతి చిత్రగుప్తునికి ఉంది. జాతకంలో విద్య, ఉద్యోగం అడ్డంకులు ఉన్న వాళ్ళు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించుకుంటే అది 7 వారాలు అభిషేకం చేయించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఓకేనా? స్వామివారి చేతిలో చూడొచ్చు మీరు గంట, పుస్తకం కలిగి ఉన్న రూపం చూడడానికి చాలా తేజస్సుగా అనిపిస్తుంది. అండ్ గర్భగుడిలో బంగారు కవచం, ప్రభావళితో మెరిసిపోతున్న చిత్రగుప్త స్వామి మూల విరాట్ అలంకరణ చూడండి ఎంత బాగుందో. చాలా మంచిగా ఉంది కదా. వడలతో తయారు చేసినటువంటి దండ కూడా వేశారు ఇక్కడ వచ్చిన భక్తులు. వాహన ప్రమాదాలు ఎవరికన్నా జరుగుతుంటే కూడా ఇక్కడికి వచ్చి పూజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా బెటర్ ఉంటుందని చెప్పి
భక్తుల నమ్మకం. మేము కూడా స్వామివారికి అర్చన చేయించినాము. అర్చన మాత్రం చాలా అద్భుతంగా చేశారు. చాలా నిమ్మలంగా హ్యాపీగా మంచిగా చేశాడు. ఏదో హరిబరి లేకుండా మంచిగా చేశాడు. ఇక్కడ భక్తులు మీరు జస్ట్ బుధవారం రోజు మాత్రం కొంచెం ఎక్కువ అనిపిస్తారు. నార్మల్ డేస్ లో నార్మల్ గానే ఉంటారు. చిన్న పిల్లలతోనే సరే రావచ్చు, నో ప్రాబ్లం. కుటుంబ సమేతంగా రావచ్చు. ఇక్కడ ప్రసాదాలు, అభిషేకం అయిపోయిన తర్వాత పాయసము, పులిహోర ఇవన్నీ కూడా మనకు పెట్టారు. మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ లోపలికి అయితే లేడీస్ ని అయితే ఎంటర్ కానివారు, ఓన్లీ జెంట్స్ మాత్రం ఎంటర్ అనిస్తారు. సో దానికి రీజన్ నేను అడగలేదు. సో అప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా మేము వచ్చేసినాము. ఈ ఇటువైపు ఎవరైనా వస్తే మాత్రం ఈ అరుదైన ఆలయాన్ని దర్శించుకోండి. మంచిగా అనిపించింది నాకైతే. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆలయం వచ్చేసి దాదాపు 550 సంవత్సరాల ఆలయం. అప్పటి నిజాం సర్కాల పరిపాలించిన ఆలయం అన్నమాట. మన ఆల్ ఓవర్ ఇండియాలో 3 దేవాలయాలు. ఒకటి కాంచీపురం తమిళనాడులో, ఒకటి మన లక్నోలో, మళ్ళీ పాత బస్తీ ఓల్చిడ్లో, భాగ్యనగర్ బోయగూడ కందకల్ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయం వచ్చి చిత్రగుప్త ఆలయం. యమధర్మ అసిస్టెంట్ చిత్రగుప్తుడు అనమాట. చిత్రగుప్తునికి ఎందుకు పూజలు చేస్తారంటే రావుకేతు దోషం ఉన్న వాళ్ళు, ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, వివాహం ఇబ్బందులు, కుదోషం ఉన్న వాళ్ళు, గురుబలం లేని వాళ్ళు ప్రతి బుధవారం అభిషేకాలు చేపిస్తారు. బుధవారం ఎందుకంటే స్వామివారి దినం బుధవారం. స్వామివారి సంఖ్య 7. స్వామివారి వాహనం తాబేలు అక్కడ ఉంది. స్వామివారికి 2 భార్యలు. ఫస్ట్ భార్య వచ్చేసి ఈరావతి, యమధర్మరాజు కూతురు. అమ్మకు 4 బిడ్డలు, 4 కొడుకులు. సెకండ్ భార్య వచ్చేసి దక్షిణావతి, సూర్య భగవానుడి బిడ్డ. ఆమెకి 8 మంది కొడుకులు, 12 మంది సంతానం అన్నమాట. స్వామివారికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు చేస్తారు. అభిషేకాల టైమింగ్ వచ్చేసి 4, 6, 8. అమౌంట్ వచ్చేసి 601 రూపాయలు అలా అనమాట. చిత్రగుప్తుని స్వామివారి ఉద్యాపన కూడా ఉంటుంది. ఉద్యాపన ఎందుకు చేయిస్తారంటే ఇప్పుడు కేదారేశ్వర వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా ఉంటుందో చిత్రగుప్త స్వామి వ్రతం కూడా అలా ఉంటుంది. ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇబ్బందులు ఉన్నా, దంపతులు ఇబ్బందులు ఉన్నా, ఉద్యోగం పరంగా, వ్యాపారం పరంగా, విద్యాపరంగా ఇబ్బందులు ఉన్నా కూడా దంపతులు ఇట్లా పూజ చేసుకుంటారు. దీనికి ఏజ్ తో సంబంధం లేదు. అది ఎప్పుడు చేస్తారు? ఆ పూజ ఎప్పుడు చేస్తారు? అది ఇంట్లో చేసుకుంటారు. రసప్తమి నాడు నోము పట్టుకుంటారు. రసప్తమి నాడు చిత్రగుప్త నోము పట్టుకున్న తర్వాత 365 రోజులు పూజ చేసుకుంటారు. 1 year. స్వామివారికి సంబంధించిన అచ్చులు, ముగ్గు, పీట మీద ముగ్గు కొట్టుకొని అచ్చులు పెట్టుకొని 7 దీపంతాలు, 7 దీపంతాలైనా సరే, 11 దీపంతాలైనా సరే, 11 ఒత్తులు, 11 రకాల నైవేద్యాలు, 11 అక్షతలు శిరసు పైన పాపట్లు వేసుకుంటారు. కథ చదువుకుంటారు. కథ గూగుల్ సెర్చ్ చేస్తూ వస్తుంది అనమాట. అష్టోత్తరనామాలు, కథలు అవి చదువుకున్న తర్వాత పూర్తయిన తర్వాత ఇక్కడ వచ్చి చెల్లిస్తారు. సాహిత్యము, స్వయంపాకం, చిత్రీ, గొడుగు, చెప్పులు, స్వామివారి పట్టు వస్త్రాలు, ఒడ్డు బియ్యాలు పోస్తారు అనమాట. అవన్నీ పోస్తే ఆడికి సమాప్తమైన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది. అలా ఇవి ఎక్కువ వైశాఖులు ఎక్కువ చేస్తారు. దీపాలు నెరవేరడానికి 7 ప్రదక్షిణాలు చేస్తారు. 7 బుధవారాలు దర్శించుకుంటారు. కోరికలు నెరవేరడానికి అలా ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఆరోగ్య ఇబ్బందులు ఉన్న వాళ్ళు, సంతానం ఇబ్బందులు ఉన్న వాళ్ళు మొక్కుకొని కోరికలు నెరవేరడానికి అట్లా 7 వారాలు వెలిగిస్తారు. 7 దీపంతాలు, 7 ప్రమిదలు, 7 సర్వే జనాభా శుభార్పణం. సో వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, టేక్ కేర్.